హాయ్ హలో అండి. అల్లూరు ఏజెన్సీలో వారపు సంతలే గిరిజనులకి ఆధారం. మా ప్రాంతంలో వారానికి ఎక్కడొక చోట వారపు సంతలు జరుగుతూనే ఉంటాయి. వారపు సంతల్లో గిరిజనులకు తీసుకొచ్చిన కూరగాయలు, అడవి నుంచి సేకరించిన అడవి ఉత్పత్తులు రేట్లు ఎంత ఉంటాయో చూద్దాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. చుట్టుపక్కల గిరిజన వాళ్ళు పండించుకున్నట్టు అన్ని కూడా ఈ రకంగా మూటల్లోనే తీసుకొస్తారండి. ఇక్కడ బస్తాల్లో కవర్లో వేసుకొని చూసుకోవచ్చు చాలా రకాలు పండిస్తారు అరకు లోకల్లోనే. మా అరకు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కేజీ లెక్క కాకుండా వాటాలు అనమాట. ఎంతనన్నా వాటా? 50 రూపాయలు అండి. చూసుకోండి ప్రతిదీ కూడా వాటలు వేసి అమ్ముతారు ఇక్కడ చూసుకోవచ్చు. 50 రూపాయలు. ఇవి కూడా 50 అమ్మా. ఎదురు కొమ్మలు అండి. ఇవి అడవి నుంచి సేకరించి తీసుకొచ్చి అమ్ముతారు అనమాట కూర వండుకోవడానికి. అవునవునా? అవునవును. 50 రూపాయలు వాట. 350 రూపాయలు అడుగుతున్నారు. అరకు సంత రేట్లు ఎలాగన్నా మిరపకాయలు అడుగుతున్నారా? ఎంత అడుగుతున్నారా? కట్ట 1100 అడుగుతున్నారా? ఒకటి 1300 అంటున్నారట. మీరెంత అంటున్నారా? 1600-1700 అడుగు చెప్తున్నారట. 1300 అడుగుతున్నారట. ఇది కూడా నా బస్తా కూడానా? ఇది కూడా మిరపకాయలే కదా? అడిగారా? ఎంతకు అడిగారా? 1500-1600 అడుగుతున్నారు. ఎంత? 2000 అంటున్నావా? 2000 అంటున్నాడట అన్న బస్తా మిరపకాయలండి. పచ్చిమిర్చి అరకు సంత. ఇవి ఇక్కడ ఆల్రెడీ నాన్న అడుగుతున్నారు. ఇవే నా ఎంత అడుగుతున్నావు నాన్న? 600 సెటిల్ అయిపోయింది కానీ మన ఎన్ని కేజీలు వస్తుంది తెలియదు. ఓ 600 అడుగుతున్నాడు నాన్న. 600 అయిపోయింది. 600 అయిపోయిందా? 600 కొన్నాడటండి. ఇగో తట్ట. ఎంత అంటున్నావు నాన్న నువ్వు? 800 అడుగుతుంది అంటున్నాడు. 600-800 అంటున్నాడు. ఆయన మీయేనా సీతాఫలాలు? ఎంత కడుతున్నారమ్మ? 400 అడుగుతున్నారు చూడండి. ఎంత చెప్తున్నారు మీరు? మీదేనా? కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అండి. కొంచెం ఎక్కువ ఇక్కడ లోకల్ గిరిజనులు ఒడియా మాట్లాడుతున్నారు అనమాట. తెలుగు సరిగ్గా రావట్లేదు. దానివల్ల 400 అడుగుతున్నారట. మరి వాళ్ళు ఎంత చెప్తున్నారో తెలియదు. ఇగో 400 అడుగుతుంది అమ్మ సీతాఫలాలు. అమ్మలేదా నేను కళ్ళం? అమ్మలేదా? ఎంత అడుగుతున్నారు? 2600 అడుగుతున్నారా? ఎంత? 3000 అంటున్నారా మీరు? 3000 అంటున్నారా మీరు? 2600 అడుగుతున్నారండి అల్లం. చూడండి ఇది బస్తా. ఓ బస్తా అండి. ఎంత కొన్నారా? ఇది ఒకటి 250. 250 అడిగారండి అన్న. చూడండి సీతాఫలాలు చిన్నవి సీతాఫలాలు. ఎంత అడిగారా? ఎంత? 40 రూపాయలు అడిగారా అన్న? 40 రూపాయలు అడిగారండి అన్న. అమ్మే వాళ్ళు వచ్చి 50 రూపాయలు అంటున్నారు. కొండచి ఇప్పుడు చూసుకోవచ్చు అరకు సంతలోని. బాగుంది చూసుకోవచ్చు. ఇది పొట్లకాయ అంట. 20 రూపాయలు అంటండి. చూడండి చాలా పొడవుగా ఉంది. చూసుకోవచ్చు అరకు సంతలోనే. వీళ్ళు మరి చుట్టుపక్కల గిరిజనులు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు అన్నమాట. ఆ గిరిజనులు పండించుకున్న పప్పులండి ఇవి. చూసుకోవచ్చు చాలా రకరకాల కందులు అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఎంత రేట్ ఎంత? ఇది 140 రూపాయలా? ఇది ఒకటి 140 రూపాయలు అటండి డొక్కు. ఇదంతా 100. ఇది 100 రూపాయలు, అది 100 రూపాయలు, అది 100 రూపాయలు. అన్ని కూడా 100 రూపాయలు అనమాట. ఇదండి ఎదురు కొమ్ములు చూసుకోండి. కట్ట ఎంతన్నా? 50 రూపాయలు. 50 రూపాయలు అటండి కట్ట. చూడండి ఎదురు కొమ్ములు అనమాట. ఎదురు కూర వండుకొని తింటారు. అరకు సంతలో ఈ రకంగా గిరిజనులు అడవి నుంచి సేకరించుకొని తీసుకొచ్చి అమ్ముతుంటారు అనమాట. చూసుకోవచ్చు. ఎంత అడిగారా? ఒక ముక్కకి 20 రూపాయలు అంటున్నారా? అక్క ఇవ్వట్లేదంట. ఇక్కడ ఎండుమిర్చి కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ అరకులో పండించినవి ఎండుమిర్చి. ఎలాగక్కాయి? ఎలాగా రేటు? ఒకటి 1500కా? అరకు ఇక్కడ గిరిజనులు పండించి పోయినానండి. ఇవి పండించి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు అన్నమాట.
ఎంత అడిగారానా? 400 అడుగుతున్నారా? రెండింటికి 1500 అడిగారటండి. చూడండి ఎండుమిర్చి ఇవేమో వచ్చి 400 అడుగుతున్నారట. పచ్చిమిర్చి కేటు చూసుకోవచ్చు. ఇవో అమ్మ విత్తనాలు అమ్ముతున్నారు. ఎంతమ్మా ఇది? ఏంటి మిరప? మిరపకి సంబంధించిందండి ఇది. చూడండి ఇది 50 రూపాయలు అంట కట్ట. 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ వర్షాకాలం కదండి, తీసుకెళ్ళి ఎవరైనా వేసుకుంటారు అనమాట. వేసుకుంటే మిరపకాయలు అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూస్తుండి అమ్మ అరుగు సంతలో అమ్ముతుంది. 50 రూపాయలు అంట కట్ట. ఎంతనా అమ్మేసావా? 40 రూపాయలా? కొనేసావనా? కొన్నావా? లేదు లేదు అమ్మేశారా? లేదు అమ్మడానికి. ఓ అమ్మడానికి 40 రూపాయలు చెప్తున్నారా? ఈ కొండ తాడుతో కట్టిందండి. చూడండి ఇది తాడు కూడాను ప్లాస్టిక్ తాడు అయితే ఉపయోగించలేదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. 40 రూపాయలు చెప్తున్నారు. మీరు ఎంత అడుగుతున్నారు? 40తో తీసుకెళ్తున్నారా? కొనేసారా? అమ్ముతున్నాం. ఇంకా అమ్మలేదట. ఎంత చెప్తున్నారు వాళ్ళు? అడిగారా? 40తో అడిగారా? 40తో తీసుకెళ్తున్నారు. 40తోనే కొంటున్నారు అంటున్నారు. 40